అన్నా ఇప్పుడు జీవితం అంటే ఏంటి? జీవితం అంటే ప్రాక్టికల్గా ఒక జవాబు ఉంది, ఫిలసాఫికల్గా ఒక జవాబు ఉంది, సాంప్రదాయం ప్రకారం ఒక జవాబు ఉంది, సమాజం ప్రకారం ఒక జవాబు ఉంది, ఎగ్జిస్టెన్షియల్గా ఒక జవాబు ఉంది. అన్ని జవాబులు తెలుసుకో. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ నడుస్తున్నాయి ఢిల్లీవి. రకరకాల సంస్థలు బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి కొన్ని వస్తాయి అని సంఖ్య ఇచ్చారు. ఫైనల్గా పోల్ ఆఫ్ పోల్స్ అంటారు అనమాట. అందరు ఇచ్చిన దాన్ని కూడి అక్కడి నుంచి డివైడెడ్ బై 8 or 10 చేసిన తర్వాత ఒక సంఖ్య వస్తుంది, అది ఫైనల్. అట్లా ఇప్పుడు 1 by 1 చెప్పుకుంటారు. ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టెన్షియల్దే తప్ప ఇక వేరే దేంది కాదు. అంటే ప్రకృతి యొక్క అస్తిత్వపు నియమం జీవితం యొక్క నిజమైన అర్థాన్ని ఇస్తుంది. మిగతావన్నీ ఏమంటారు, వ్యవహారిక సత్యాలు, వ్యవహారిక అర్థాలు ఇస్తాయి. అవి తెలుసుకోవడం అవసరం. అంటే ఇప్పుడు ప్రపంచం ప్రకారం జీవితం అంటే ఏంది అన్నప్పుడు ప్రపంచంలో ఎలా బతకాలి, పక్క వాళ్ళతో గొడవలు లేకుండా బతకాలి, గుడ్ సిటిజన్గా ఉండాలి, ఇట్లాంటి ఒక అర్థం ఏదో స్ఫురిస్తుంది. అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారు ప్రవచనకర్తలు. కుటుంబం పరంగా జీవితం అంటే ఏంది అంటే నేను చుట్టుపక్కల అమ్మ నాయన మంచి చూసుకోవాలి, సేవ్ చేయాలి, ఇట్లాంటిదో చెప్తారు. అంటే ఇది కాంటెక్స్చువల్, లేదా ఒకదానికొకటి సంబంధించి ఒక అర్థం స్ఫురిస్తుంది. అది అలోన్గా లేదు. ఇప్పుడు దేశం ప్రకారం జీవితం అంటే దేశభక్తి కలిగి ఉండడం. అట్లా దేశభక్తి కలిగి ఉన్న వాడేది జీవితం. మిగతా వాళ్ళంతా జీవితాన్ని వృధా చేసుకున్నాను ఒకటి చెప్పొచ్చు. సాంప్రదాయం ప్రకారం మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం జీవితం. అది అల్టిమేట్. జీవితం అంటే పరమోత్కృష్టమైన ధర్మం ఏంది అని ఒక్కొక్కటి చెప్తున్నాడు. అది కాంటెక్స్చువల్ అంటుంది. అంటే ఏ సందర్భాన్ని నుంచి అది బేస్ చేసుకొని మాట్లాడుతున్నాడో అది తెలియకుండా మనం ఎప్పుడు ఒక కంక్లూజన్కి రావద్దు. ఒక్కటి ఎవడు చెప్పడు, అది ఎగ్జిస్టెన్షియల్, అది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు సమాజంలో ఎలా ఉండాలో చెప్పారు, స్కూల్లో ఎలా ఉండాలో టీచర్స్ చెప్పారు, ఇంట్లో ఎలా ఉండాలో నాన్న చెప్పాడు, తర్వాత దేవాలయంలో ఎలా ఉండాలో పూజారి చెప్పాడు, శాస్త్రాలు ఎలా చదివాలో చాగంటి గారు చెప్పారు. ఇట్లా అందరు చెప్తుందని నీకు ఒక్కటి ఎవడు చెప్పడు. అదేమిటి, ఎగ్జిస్టెన్షియల్గా ఎట్లా ఉండాలి అన్నది నువ్వు తెలుసుకోవాలి. అది నిజమైన అర్థం జీవితానికి. అదేమిటంటే ఎగ్జిస్టెన్షియల్ డెఫినేషన్ ఆఫ్ లైఫ్ ఏంది, అబ్సెన్స్ ఆఫ్ డౌట్. అంతే. ఇది నాకెవరు చెప్పాలి, నేనే తెలుసుకున్నా. నేను చెప్తున్నదే అది. ఈ డెఫినేషన్ ఎవరు చెప్పరు. డౌటే లేదు. కూర్చుంటే కూర్చున్నావు, ఎందుకు కూర్చున్నా అని లేదు. చేస్తుంటే తెలుస్తుంది. అంటే రకరకాల విషయాలు సర్దం అడిగితే పో, ఇన్ని రోజులు మన చాలా గురించి వీళ్ళకి తెలుస్తలేదు, మధ్యలో ఆగుతుందా అసలు రాని, వస్తే వస్తుంది. సంశయం లేని ఒక స్థితి. అది ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఎక్స్పెరిమెంటేషన్ తర్వాతనే వస్తుంది. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తుండగా సంశయాలు పోతాయి. నేను మొత్తం సంశయాలు క్లియర్ చేసుకున్నా అక్కడ నేను కారు ఎక్కుతా అంటే కుదరదు. ఆలోచించు, చేస్తూ ఆలోచించు. తప్పు జరిగితే నవ్వుకో. ఇప్పుడు కార్ అంటే ఒక 5-6 ఒక 10 వేసుకుంటే 10 ఇన్స్ట్రక్షన్స్తో కారు నడపగలం. జీవితానికి అంత కూడా అక్కర్లేదు. జీవితం వస్తూ పోతుంటాయి కదా. జీవితం చాలా ఈజీ. అంటే ఇఫ్ ఇట్ ఆల్ కంపేర్ విత్ కార్, అండర్స్టాండింగ్ లైఫ్ అనేది చాలా ఈజీ. కార్ అంటే సపరేట్ ఒక వస్తువు, అది దాంట్లో బ్రేక్ వేయాలి, ఎక్సిలేటర్ వేయాలి, ట్రాఫిక్ చూసుకోవాలి, ఎవరికి తగలదు. ఇందులో అలా ఉండట్లేదు కదా, వస్తువు ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి కదా. వస్తున్నాయి. నువ్వు సెటిల్ అయితే అంత సెటిల్ అవుతుంది. అదే అక్కడే చిన్న అన్వేషణ. అంటే ఇప్పుడు నీకు ఏది బాగుంది, ఏ సందర్భాల్లో నువ్వు బాగున్నావు నీకు తెలుస్తుందా లేదా, ఇది నువ్వు ఫస్ట్ ఎంక్వైరీ. వేరే వాడు చెప్పింది వినడం మానేయాలి కొంతకాలం. ఎవరు లేరు భూమి మీద, నువ్వు ఒక్కడే ఉన్నావు. అంటే ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ తెలుసుకోవాలంటే ఇది ఒక్కటే మార్గం, ఎవరిని వినకూడదు. లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, బాగుందా లేదా నీకు. ఆ బాగుండడం అంటే ఏమిటి అసలు, వాట్ ఈజ్ ఇట్. నేను బాగున్నా అంటే ప్రపంచం పరంగా డబ్బు ఉంది కాబట్టి బాగున్నా అని, కుటుంబ పరంగా కుటుంబంలో అందరూ ఆరోగ్యం ఉన్నారు కాబట్టి బాగుందని, దేశం పరంగా దేశం సెక్యూర్ ఉంది బాగుంది. ఏవి లేవనుకో, వాట్ అబౌట్ యూ. అలా ఆలోచించాలన్న తనకి ఎవరో ఒకరు చెప్పాలి. అందుకే యూట్యూబ్ వీడియో చేస్తున్నాం. ఎవరో ఒకరు చెప్పాలి. కొన్నిసార్లు ఒకటికే స్ఫురిస్తుంది. ఆ స్ఫురించిన వాడు అందరికి చెప్తాడు. వాడు ఇప్పుడు మనకి బుద్ధిస్ట్ కాంటెక్స్ట్లో
జీవితాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇది ఎలా ఉంటుందంటే, ఒకడు ఈత నేర్చుకున్నాడు. ఈత నేర్చుకున్న అటుపక్క గట్టు మీద చాలా మంది ఉన్నారు, ఆశగా చూస్తున్నారు. ఇతను నీళ్ళలో దుంకుతున్నాడు, అందరు నవ్వారు. నీళ్ళలో తేలడం ఏమిటండి, అసలు తేలడం ఉండదు. ఇటుపక్క చాలా మంచి ఫుడ్ గిడ్డు అని ఉన్నాయి ఇటుపక్క ఒడ్డు దగ్గర. అతను చూశాడు అటుపక్క వెళ్ళొచ్చు, అప్పుడు పడవలు గడవలు ఏం లేవు. కథ ఇది. ఈత వస్తుందని కూడా తెలియదు మనిషికి. నీళ్ళలో పడ్డాడు, నీళ్ళు మింగాడు. అట్లా ఒక 5-6 సార్లు ట్రై చేయాలి. మనం ఇట్లా కూర్చుంటే మనం చచ్చిపోతామంటే అందరు తిడుతున్నారు. నువ్వు మమ్మల్ని చంపనీకి వచ్చినావా, నువ్వు దుంకుతే దుంకుపో, మేము రాము. ఆడ మంచి మంచి ఆహారం కనిపిస్తుంది, పళ్ళు కనిపిస్తుంది, కానీ మధ్యలో నది ఉంది, ఎట్లా పోతాం, పిచ్చా నీకేమన్నా అని వదిలితారు. అతను ఒకసారి ఆకలింపు చేసుకున్నాడు. మొన్న ఒకసారి స్లిప్ అయి పడ్డప్పుడు నోట్లకు నీళ్లు మింగిన, కానీ కాళ్ళు కొడితే తేలిన, ఏదో తెలిసింది తనకి. ఎవ్వరు నమ్మట్లే. ఇప్పుడు ఒక ఫ్రెండ్కి చెప్పి నాకు కోఆపరేట్ చేయి, నేను తాడు కట్టుకుంటా, తాడు నువ్వు పట్టుకో, నేను నీళ్ళలోనే ఉంటా, నేను ఆల్మోస్ట్ చచ్చిపోతున్నప్పుడు చేయి పైకి లేపుతా, అప్పుడు నేను బయటికి లాగు, అంతవరకు లాగొద్దు, లెట్ మీ అండర్స్టాండ్ వాటర్. దిగాడా? ఇప్పుడు నీళ్ళలో దుంకిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది. వాడు తాడు ఎలాగో గట్టి మీద పట్టుకున్నాడు, హోప్ ఉన్నది, ఏదైనా బతుకుతాను. సో ఈ టైంలో వాడికి ఏదో అర్థమైంది. వితిన్ కపుల్ ఆఫ్ అవర్స్లో బాడీ నిలబడ్డది, ఇలా తాడు తీసేసిన నిలబడ్డది. ఇప్పుడు అతను ఈదుకుంటూ అటుపక్క పోయాడు. ఊరంతా చూసింది. అక్కడికి వచ్చి నాకు పండు తింటున్నాడు. అందరూ అరుస్తున్నారు, మాకెట్లా. ఫస్ట్ టైం తనకు స్ఫురించింది ఏందో తెలుసా, ఈ నా కొడుకులు ఎవ్వడూ నాకు కోఆపరేట్ చేయాలి, నాకు ఎవ్వరు సహాయం చేయాలి, అట్లీస్ట్ ఫిలసాఫికల్గా మద్దతు ఇవ్వాలి. నా కాళ్ళకు దెబ్బలు తాకితే ఒక్కడొచ్చి మందు రాయాలి, అయినా సరే వీళ్ళకి సహాయం చేయాలి. అట్లాంటి వాళ్ళే తెలుసుకొని ఎట్లో అట్లా మానవ జాతిని ఉద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళనే మనం గురువులను. దీనికే బుద్ధిస్ట్ కాంటెక్స్ట్లో బోధిసత్వ అని పేరు. వాడు అదర్శోరికి వెళ్ళిపోయాడు. అతను ఇటుపక్క వచ్చి రానవసరం లేదు. అతను ఒక మంచి స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు అందరికీ ఈత నేర్పించే క్రమంలో ఇతను ఇంకా అలసిపోయాడు, ఇతను ఇంకా సఫర్ అయ్యాడు. అయినప్పటికీ దాన్ని అతను అంగీకరించాడు. ఎవరో అన్నారు, అయ్యా మీరు ఈత నేర్చుకున్నారు, సరిపోయింది కదా, మీరు అటుపక్క వెళ్ళిపోయారు, మళ్ళీ ఎందుకు మీరు దీంట్లో పిచ్చిలో పడ్డారు అంటే చెప్పాడు, నేను ఒక్కడిని ఆనందంగా ఉంటే సరిపోదు. ఆనందంగా ఉండే మార్గం లేకపోతే అందరం బాధపడతాం, కానీ ఆనందంగా ప్రశాంతంగా ఉండే మార్గం దొరికిన తర్వాత కూడా చెప్పకుండా ఉండటం నా వల్ల కాదబ్బా. ఐ హ్యావ్ టు హెల్ప్ పీపుల్. ఇది బిజినెస్ కాదు. ఇప్పుడు నేను చెప్తున్న కాంటెక్స్ట్లు ఏవైతే యూట్యూబ్లో ఉన్నాయో ఇందులో బిజినెస్ ఏం లేదు. జస్ట్ చెప్తున్నా, లెట్ పీపుల్ థింక్. ఇప్పుడు వాళ్ళకి తప్పనిపిస్తే వాళ్ళు ఇంకేదన్నా చూస్తారు. అందరికీ ఒకటే పండు నచ్చాలని లేదు కదా, అందరికీ ఒకటే సినిమా నచ్చాలని లేదు కదా. అలాంటప్పుడు అందరికీ ఒకే వ్యక్తి చేసిన వ్యాఖ్యానం నచ్చాలని ఏముండదు. కొందరికి సాంప్రదాయబద్ధమైన వ్యాఖ్యానం చాగంటి గారికి నచ్చుతుంది, నచ్చని గుడ్. ఏదో ఒకటి నచ్చుతుంది, మంచిది. చేస్తుంటే వాడికే తెలుస్తుంది వాడు ఎక్కడికి పోవడం లేదని. కొందరికి దేశభక్తి అద్భుతంగా ఉద్వేగభరితమైన స్పీచ్లు ఇచ్చేవాడు నచ్చుతాడు, మంచిదే. సో పర్సనల్లీ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీథింగ్. అసలు ఎవ్వరు చూడకపోయినా నేను చెప్పింది తప్పని కాదు అర్థం. ఒక్కొక్కటి ఇప్పుడు ఉదాహరణకు డాక్యుమెంటరీస్ ఉంటాయి, బెస్ట్ డాక్యుమెంటరీస్ 100లో 2 చూస్తారు. పుష్ప సినిమా ఉంది, 100లో 70 మంది చూశారు అనుకో. పుష్ప సినిమా గ్రేటు లేకపోతే డాక్యుమెంటరీ వరస్ట్ అని కాదు, దేని క్వాలిటీ దానికి ఉంది. డాక్యుమెంటరీ చూసే మానసిక స్థితి ఇంకా సమాజానికి రాలే. రియల్గా సమాజం ఎవాల్వ్ అయితే థియేటర్స్లో సినిమాలు ఉండవు, తెర ఉంటుంది, డాక్యుమెంటరీస్ ఉంటాయి, రియల్ లైఫ్ పీపుల్ స్టోరీస్ చెప్పబడతాయి. థియేటర్కి ఇవ్వడు, థ్రిల్ అవ్వడానికి పోడు. ఇంకా అంటే మనిషికి థ్రిల్ అవసరం లేదు. నేను బాగున్నాను, నాకెందుకు థ్రిల్? ఇప్పుడు ఒక నీకు ఎవాల్వ్ అవుతున్న కొద్ది సర్ప్రైజ్లు అక్కర్లే అనిపిస్తుంది నీకు. నువ్వు చాలా తెలుసుకుంటున్న కొద్దీ చాలా సర్దుకుంటుంది. సో ఎలా జీవించాలి అంటే దానికి ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం. ఏమిటి జీవితం అంటే నేను తెలుసుకున్నది, జ్ఞానోదయం అంటే సంశయం లేని స్థితి అని నేను చెప్పిన. ఇంతవరకు దాన్ని ఎవరు నిర్వచించలే, ఏందో చెప్పారు. నేను చెప్తున్నది ఏమో చెప్పారు, నాకు తెలియదు. అంటే దానికి చాలా అభూత కల్పనలు జోడించి కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అసలు జ్ఞానోదయానికి సంబంధించిన విషయంలో అసలు జ్ఞానమే లేదని నేను చెప్తున్నా.
జ్ఞానము అజ్ఞానము రెండూ లేవు. అటువంటి జ్ఞానోదయం అయింది. జ్ఞానం అన్నది నేర్చుకోవడం వల్ల వచ్చిన జ్ఞానానికి సంబంధించిన ఉదయం కాలేదు. ఆల్రెడీ నువ్వు ఆనందంగా ఉండటానికి సరిపోయేంత జ్ఞానం నీలో ఉంది, అది ఉదయించిందంతే. వేరే వాళ్ళకి సంబంధం లేదు. ఇది నేను చెప్తున్నా. ప్రపంచం అంతా నో చెప్పినా నేను చెప్తున్నా. అందరూ తప్పన్నా నేను చెప్పేసిన ఆల్రెడీ. ఇది నేను ఎప్పటికీ ఒప్పించాను. ఇప్పుడు 100 మంది వచ్చి నువ్వు చెప్పింది తప్పు అంటే తప్పే పో అని చెప్తా. చలో, వాళ్ళు కట్టెరీటలు తీసుకొని వచ్చారనుకో, నేను బతకాలి కదా. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చెప్తా, ఊరికి అట్లా చెప్పినా కానీ ఇంతే. అట్లా దెబ్బలు తాకితే మళ్ళీ మందికి దేవుడు పెట్టుకుంటాడు అని చెప్పడమే. సత్యం దాగదు. సో సంశయం లేని స్థితి, దేనికై ఎదురు చూడని స్థితి, ఇలాంటి కంప్లైంట్స్ లేని స్థితి అని నేను చెప్పిన. ఇప్పుడు ఈ 3 ఒక్కసారి నువ్వు విచారణ చేస్తే అంత ఆషమాషి కాదు. ఇప్పుడు నేనున్నా, నువ్వు ప్రత్యక్ష సాక్షి. నేను ఎప్పుడన్నా కాంప్లైంట్ చేయడం చూసినావు ఎవరి మీద? నేను దేనికోసం ఎదురు చూడడం చూసినావు? నా గురించి సంశయం ఉన్నట్టు ఎప్పుడన్నా కనిపించింది? అసలు ఏం అర్థమైంది అట్లా ఏముండదు, అది ఉండదు. అది ఈ 3 సింపుల్ స్టేట్మెంట్స్, కానీ చాలా కష్టం నువ్వు ఆ స్థితిలో ఉండడం. ఎప్పుడు ఉంటుంది? సేమ్ డ్రైవింగే. నేను డ్రైవింగ్ ఎగ్జాంపుల్ ఇస్తా. నడుపుతుంటే తెలుస్తుంది. అంత బాగుంది అనుకుంటే హఠాత్తుగా బర్రె అడ్డ వచ్చింది. అంతవరకు నీకు తెలియదు. నీకు డ్రైవింగ్ స్కూల్లో కూడా నేర్పించలేదు. డ్రైవింగ్ స్కూల్ ఎవరైనా చెప్తారో ఇట్లా బర్రె అడ్డం వస్తే ఇట్లా వేయాలని అసలు చెప్పరు అవి. ఎవరికి వాడు తెలుసుకోవాలంతే. హఠాత్తు వచ్చేసింది. ఆల్మోస్ట్ గుద్దడానికి పోయాను, గుండె పోయి నోట్లోకి వచ్చింది. అమ్మా బాల్ మర్చిపోయి అబ్బా జర్రేండి మర్చిపోతుంది. ఇక నేను కారు ముట్టను, నాకొద్దు అనవు. జో డర్గా ఓ మర్గా. మస్తు భయమైంది, దమాక్ ఖరాబ్ అయింది. ఒక్క పావుగంట ఉండరా ఆయన, పిచ్చిలేస్తుంది. అమ్మ నువ్వు గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తలేవు, బర్రెను వెతిరుతలేవు, దడవడ పట్టుకొని బుద్ధి ఉందని. ఏమి చేస్తలేవు, ఎవ్రీథింగ్ సేమ్ ఉంది. మళ్ళీ ఎప్పుడన్నా బర్రె రావచ్చు. మళ్ళీ కారెక్కి మొట్టమొదటిసారి బర్రె ఎప్పుడన్నా రావచ్చు అన్న అవగాహనతో నడపడం మొదలుపెట్టినాయి. ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడన్నావో ఎప్పుడన్నా రావచ్చు. నువ్వు డివైడర్ పక్కన పోతున్న క్షణం బర్రె ఎప్పుడన్నా రావచ్చు అన్న జ్ఞానము ఉదయిస్తుంది. నీకు బర్రె ఎప్పుడు రాలేదు జీవితంలో, అయినా అది ఎక్కడికి పోదు. ఇట్ ఈస్ దేర్. ఇప్పటివరకు మీరు ఏదైతే చెప్పిన థియరీ ఇదంతా ఉందో మీరు చెప్పింది అవన్నీ రోజు వింటున్నా, కానీ ఆ సమయం రాలేదు. వచ్చినాయి చూస్తున్నారా? ఏదేమైనా అన్నిట్లో ఇరుక్కున్నట్టే ఇరుక్కుంటూ అవేమిటో అర్థం చేసుకుని బయటపడాలి. అట్లే వెళ్ళిపోకూడదు. అన్నిట్లో వేలు పెట్టాలి, దేన్ని వదిలిపెట్టకు. ఇప్పుడు తాగి చూడు, సినిమా చేసి చూడు, బిజినెస్ చేసి చూడు, అలర్ట్గా ఉండు. రిమెంబర్, ఇప్పుడు నువ్వు సముద్రంలో ఈత కొట్టడానికి పోతారు కదా, వాడు ఎంత అరవని కేకలేని అలర్ట్ ఉంటాడు. అలర్ట్నెస్ పోతే సముద్రం లాక్కపోతుందా పోదా? చాలామంది అలా వచ్చింది అని జంప్ చేసినాం అనుకో, అలా వచ్చి వాడు అట్లా లాక్కెళ్ళిపోతుంది. అది ఎంత ఫోర్స్ ఉంటుందో సముద్రం అంతా లాగినట్టే అది. అందుకే ఒక్కసారి పెద్ద అల లాగిన తర్వాత దొరకడం కష్టం, గల్లంత అయిపోతారు. నువ్వు ఎక్కడ వెతుకులాడుతావు? హైదరాబాద్ అంటే గల్లీలు ఉంటాయి, పేర్లు ఉంటాయి. సముద్రంలో ఏమున్నాయి? సముద్రంలో కలిసినవంటే నువ్వు అవ్యక్తంలో కలిసినట్టు, అనంతంలో కలిసినట్టు, ఆకాశంలో కలిసినట్టు, ఒక రహస్యంలో కలిసినట్టు, ఒక పరిపూర్ణతలో కలిసినట్టు, దేంటో కలిసినట్టు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక పదం ఉంది, అందులో కలిసినట్టు. అందుకే సముద్రంలో ఎవరెవరు ఆడతారో విపరీతమైన అలర్ట్నెస్ ఉంటుంది. ఎందుకంటే అటుపక్కంత సముద్రము లేదు, మృత్యువే ఉంది. ఇప్పుడు అట్లీస్ట్ నువ్వు నదీ స్నానానికి పోతే బారికేడ్ కడతారు, సముద్రంలో ఏ బారికేడ్ లేదు. వస్తుంది మృత్యువు, అలా కాదు, అది నేను స్పృశిస్తుంది. రా తీసుకెళ్ళిపోనా, అనంతంలో కలుస్తావా అంటుంది. నువ్వు మాత్రం నాకుంది, మా మమ్మీ మా డాడీ ఇక్కడ ఉంది. ఈ జుగల్బంది నడుస్తుంటుంది కదా. అందుకని ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్. ఇది ఇప్పటివరకు నాకు ఎగ్జాంపుల్ తట్టలేదు, ఈరోజు తట్టింది. దట్ బెస్ట్ ఎగ్జాంపుల్. అన్నిట్లో అన్నీ చేస్తూ సముద్రంతో ఉన్నప్పుడు నువ్వు ఎట్లయితే ఒక ఎరుకలు ఉంటావు, అట్లా ఎరుకలు ఉండాలి. ఎవ్రీథింగ్ యూ షుడ్ డూ అంటుంది.
ఏది కొన్నిసార్లు ఆ ఎరుక మిస్ అవుతే అదే అప్పుడే తెలుసుకుంటావు. బర్రె వచ్చి గుద్దింది, అమ్మ ఆ రోజు ఇట్లా చూసినా గుంజుకపోయింది, ఆయన తక్కువ బతికి బయటపడ్డా. మళ్ళీ సముద్రానికి పోతా అంటే పక్కా పోతా, భయపడేదే లేదు. కానీ తెలుసుకొని పోతుంది ఇప్పుడు, అంతే. నాకు అర్థమైంది సముద్రం అంటే. ఇంకా తెలియదేమో, బట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్. నీకు సముద్రం అర్థమవుతున్న కొద్దీ అందరినీ వదిలేసి ఒంటరికి పోవడం కూడా స్టార్ట్ అవుతుంది. అదే సంశయం లేని స్థితి. అంటే నీకు కారు వస్తుందంటే ఇక ఫ్రెండ్ అక్కర్లే, కారు ఎక్కి వెళ్ళిపోయినా అంతే. సంశయం లేని స్థితి అది. సంశయం ఉందనుకో ఊరు దాటిపోవు, సంశయం లేకపోతే కాశ్మీర్ కూడా వెళ్ళిపోతావు. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. తర్వాత కారు వరకు వచ్చింది, ఇంకా సంశయాలు పోయినాయి. వేరే ఊరికి పోతే భోజనం ఎట్లా, ఏదో దేవాలయంలో ఎక్కడో అవసరం అడుక్కు తింటా, సంశయం వెళ్ళిపోయింది. వాడు కారు దిగాడు, భోజనం ఎట్లా అన్న ఆలోచన లేదు. వాడు కారు దిగడంతోనే వాడు మార్గం కనిపిస్తున్నది. అక్కడ హోటల్ ఉంది, తినేసాడు. అక్కడ టెంపుల్ ఉంది, ఇక్కడ డబ్బులు లేవు, సరే డబ్బులు లేవు, ఎట్లో అట్లా తినేసి, ఎట్లో అంటే తినేసిండు వాడు. సంశయం లేదు. సంశయం లేకపోతే ప్రవాహం ఉంటుంది, వెళ్ళిపోవడం ఉంటుంది అంతే. దొరికినా ఓకే, దొరకపోయినా ఓకే, ఇట్లయినా ఓకే, అట్లయినా ఓకే, అయినా ఓకే, కాకపోయినా ఓకే, పెద్దదైనా ఓకే, చిన్నదైనా ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, చలో అటుంటుంది నీ మైండ్. బికాజ్ అది అల్టిమేట్ కాదు కదా. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తారు, నేను రియల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఫ్రెండ్కి కార్నర్ సీట్ దొరికింది, ఘోరంగా డిసప్పాయింటెడ్. తర్వాత చాలా ఎవరైతే ఫ్రెండ్స్ బుక్ చేసిర్రో, మీరు అక్కడ బుక్ చేసుకుని నాకు అక్కడ వేశారు, ఫ్రెండ్షిప్ని నాశనం చేసుకున్నాడు. ఫ్రెండ్స్ చెప్తున్నారు నేను కూడా ఉందా, అరే ఇక్కడ కూర్చోరా, మేము ఆడ కూర్చుంటాం కానీ మేము ఇంత దమా ఖరాబ్ చేస్తున్నాం. ఆడ టికెట్లు లేవు, లాస్ట్ మినిట్లో 3 టికెట్లు ఉన్నాయంటే ఇచ్చిందాం, మేము అసలు సీట్లు చూసుకోలే, మా చేతికి నువ్వే గుంజుకున్నావు టికెట్ తొందరగా నువ్వు పోవాలని. తీరా కార్నర్ సీట్ వచ్చిందని నువ్వు మా మీద అరిస్తే ఎట్లా? మీరు ఎప్పుడు అంతేరా, వాడు గతం తీసుకొచ్చిండు, ఇంకా చెడగొడుతున్నాడు. ఒక్క విషయం తెలుసుకోలేకపోయాడు. ఒక్క 4 days ఆగితే నచ్చిన సీట్లో కూర్చొని చూడొచ్చు. ఇంతే. సత్యం తెలుసుకున్నవాడు నిమ్మలంగా ఉంటాడు, ఏం కాదు. ఎవడన్నా క్లోజ్గా వర్క్ చేసేవాడు తప్పు చేశాడు అనుకో, వాడు మనిషిని వదలకుండా ఏం చేయాలని అది చేస్తాడు తప్ప మనిషిని వదులుకోడు. జ్ఞాని ఎప్పుడు మనిషిని వదులుకోడు. అజ్ఞాని మనిషిని వదులుకొని అన్నింటినీ పట్టుకుంటాడు. వాడు అలాగని మనిషితో ఏ అటాచ్మెంట్ ఉండదు. మనిషి అవసరం ఉంది, ఎగ్జిస్టెన్షియల్గా వీ ఆల్ బీ టుగెదర్. మనం అందరం కలిసి ఉన్నాం, నిజంగా కలిసి ఉన్నామా? ఎవరి తిప్పల కాళ్ళు ఉన్నాం, కానీ అవసరమైన 5-10 నిమిషాలు కలిసి ఉన్నాం. అక్కడ ఉంది బలం. తింటున్నప్పుడు కలిసి ఉన్నాం. హఠాత్ ప్రయాణం చేయాలి, ఎవరో డ్రైవ్ చేశారు, ఎవరో నీళ్ళు పెట్టారు, నేను కూర్చున్నాను, ఎవరు వచ్చారు, ఓ చిన్న కదలిక బాగుంది. ఏ అరమరికలు లేని కదలిక. ఎవరెవరిని ఆక్షేపించట్లే, ఎవరు ఎక్కువగా తక్కువగా, బట్ వీఆర్ టుగెదర్. వాళ్ళ కరెక్ట్ మూమెంట్ వచ్చింది, అటు వెళ్ళిపోయారు అంతే. ఎవరి తిప్పలకాడు. ఎంత బాగుంటుంది ఇది, అర్థమవుతున్న కొద్దీ చాలా బాగుంటుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో పోయం రాశాడు, ఐ నో నాట్ సింగెస్ట్ మై మాస్టర్. ఒకసారి చూద్దామని. అది చదివి ముగిస్తా. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాడు గీతాంజలిలో రాసిన ఇంగ్లీష్ పోయం నేను చెప్పేది తెలుగు పోయంగా, అంటే చాలా గొప్పగా రాశాడు. ఐ నో నాట్ హౌ దౌ సింగెస్ట్ మై మాస్టర్ అని వస్తుంది. అదేమిటో నేను చదివి చెప్తాను. దాని సారాంశం చాలా గొప్పగా ఉంటుంది. నాకు వచ్చింది, ఐ నో నాట్ హౌ దౌ సింగెస్ట్ మై మాస్టర్. ఐ నో నాట్ హౌ దౌ సింగెస్ట్ మై మాస్టర్. ఎంత బాగుంది అసలు. ఐ నో నాట్ హౌ దౌ సింగెస్ట్ మై మాస్టర్, ఐ ఎవర్ లిజన్ ఇన్ సైలెంట్ అమేజ్మెంట్. The light of thy music illumines the world. The life breath of thy music runs from sky to sky. The holy stream of thy music breaks through all stony obstacles and rushes on. My heart longs to join in the sky, but vainly struggles for a voice. ఇది మన టాక్ యొక్క సారం. ఇది ఈ పదం ఉందా? మై హార్ట్ లాంగ్స్ టు జాయిన్ ఇన్ ద సాంగ్. నేను భవిష్యత్తులో తెలుగులో రాయాలనుకున్న పుస్తకాల్లో గీతాంజలి ఒకటి. జస్ట్ ట్రాన్స్లేషన్, చిన్న వ్యాఖ్య, చిన్న పెయింటింగ్.
మై హార్ట్ లాంగ్స్ టు జాయిన్ ఇన్ ద సాంగ్ బట్ వెయిన్లీ స్ట్రగుల్స్ ఫర్ ఏ వాయిస్. ఐ వుడ్ స్పీక్ బట్ స్పీచ్ బ్రేక్స్ నాట్ ఇన్ టు సాంగ్. అండ్ ఐ క్రై అవుట్ baffled, ah, thou hast made my heart captive in the endless meshes of thy music, my master. అంటే అర్థమైంది. ఐ నో నాట్ హౌ దౌ సింగెస్ట్ మై మాస్టర్. నాకు తెలియదు ఎలా పడాలో. ఓ భగవంతుడా, లేకపోతే ఓ గురువా, లేకపోతే ఒక అద్భుత శక్తి. ఐ ఎవర్ లిజన్ ఇన్ సైలెన్స్ అమేజెంట్. బట్ నేను వింటాను. ద లైట్ ఆఫ్ దై మ్యూజిక్ ఇల్యూమిన్స్ ద వరల్డ్. అంటే నీ నుంచి వచ్చే అద్భుతమైన అమృతధార సంగీతము ఈ ప్రపంచాన్ని లేదా ఈ ప్రకృతిని మెరిపిస్తున్నది. ద లైఫ్ బ్రెత్ ఆఫ్ మై మ్యూజిక్ రన్స్ ఫ్రమ్ స్కై టు స్కై. అట్లాగే నాలో ఉన్న సంగీతము అట్లా ఆకాశ పంచులు దాటి పరిగెడుతున్నది. ద హోలీ స్ట్రీమ్ ఆఫ్ దై మ్యూజిక్ బ్రేక్స్ త్రూ ఆల్ స్టోనీ అబ్స్టికల్స్ అండ్ రషెస్ ఆన్. అంటే ఎన్నెన్నో అడ్డుపడుతున్న రకరకాల విషయాల నుంచి చీల్చుకొని పాట బయటికి రావాలని తాపత్రయపడుతున్నది. మై హార్ట్ లాంగ్స్ టు జాయిన్ ఇన్ దై సాంగ్. అట్లా నీ పాటకి నా పాటను కలపాలని ప్రయత్నం చేస్తే బట్ వెయిన్లీ స్ట్రగుల్స్ ఫర్ ఏ వాయిస్. నా గొంతు పేరడం లేదు. ఐ వుడ్ స్పీక్, నేను మాట్లాడుతున్నా, బట్ స్పీచ్ బ్రేక్స్ నాట్ ఇన్ టు సాంగ్. మాటలు పాటగా మారడం లేదు. అండ్ ఐ క్రై అవుట్ baffled. నేను ఏడ్చేస్తాను. ఆహ్, దౌ హ్యాస్ట్ మేడ్ మై హార్ట్ క్యాప్టివ్ ఇన్ ద ఎండ్లెస్ మెషెస్ ఆఫ్ దే మ్యూజిక్. అంటే దీని అర్థమైంది, జీవితం సరిగ్గా ఎంక్వైరీ చేసి తొందర పూర్తి చేసుకొని నువ్వు సంశయం లేని స్థితికి వచ్చేసేయాలి. జీవితకాలం నువ్వు జీవితాన్ని అన్వేషించినావు అనుకో, నువ్వు ఎప్పుడు జీవించేది? ఒక టైంలో చెప్పు, ఇప్పుడు నేను కార్ నేర్చుకున్నాను, నెక్స్ట్ విమానం నేను నేర్చుకోను. నో, అది నేర్చుకోకూడదు, నాకు అంత సమయం లేదు. ఇప్పుడు విమానాన్ని నేర్చుకొని మళ్ళీ నేను నా దమాక్ ఖరాబ్ చేసుకోలేను. ఇటువంటి ఒక క్లారిటీకి రావాలి. కొన్ని విషయాలు నాకు తెలిసినాయి, కొన్ని తెలియదు, నాకు తెలియదండి, నేను తెలుసుకుని ఇంకా వాడు. ఇంకోటి, అవి నేను తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చేతి నాకు అసలు ఐ డోంట్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్. సారీ, నువ్వు చెప్పేసినావు, అది ఎట్లా చెప్తావు అన్నది నేర్చుకో హంబుల్గా. నువ్వు నాకు ₹1,00,000 ఇచ్చిందా నేను పాలిటిక్స్ మాట్లాడదు. నేను అన్ఫిట్. అరే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ మాట్లాడుతాడు, అదంతా మాట్లాడుకో. తద్వారా సంశయం లేని స్థితిలో నువ్వు చెప్పేసినావు. అన్నీ తెలుసుకోవాలని రూల్ ఏముంది? నీ పని ఏదో నువ్వు సంశయం లేకుండా తెలుసుకున్నావు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు ఒక పెయింటింగ్ వేయాలనుకున్నావు, ఎందరో వచ్చి నేను ప్రవోక్ చేసి ఏమేస్తావరా సినిమాకి పోదాంపా, నేను పెయింటింగ్ వేసుకుంటా అంతే, నాకు ఇది ఇంపార్టెంట్. సంశయం లేకుండా ఉన్నావు అన్నట్టు. సంశయం లేని స్థితి అంటే వ్యాక్యూమ్లో ఉండదు. అది ప్రతి విషయంలోనూ సంశయం లేదు. కొన్ని తెలుసుకున్నావు, సంశయం పోయింది. కొన్ని తెలుసుకోలేదు, సంశయం పోయింది. నాకు తెలియదండి, సింపుల్ చెప్పేసి, మంచి స్టేట్ అది. ఇప్పుడు ఎవరో అడిగారు బడ్జెట్, యూనియన్ బడ్జెట్, నాకు అసలు తెలియదు. ఫ్రీ అయిపోయినావా లేదా? అక్కడ ఫ్రీ అయిపో. రెండోది, యూనియన్ బడ్జెట్ గురించి ఏమైనా తెలుసుకున్నారా? నేను అనుకున్నాను. సంశయం లేదంటే ఇప్పుడు సత్యం తెలుసుకోవాలా, లేదంటే సంశయం లేకుండా ఎలా ఉన్నాయి కదా. నువ్వు ఫస్ట్ ఎక్కడో చోట స్టార్ట్ చేయి. ఓకే, సంశయం లేని స్థితే సత్యం. రెండు ఉంది మళ్ళీ, ఇక్కడితో ఎండ్ కాలే. దాన్ని ఇప్పుడు కారు నేర్చుకో, స్టీరింగ్ కంట్రోల్ వచ్చింది, డ్రైవింగ్ పూర్తి కాలే, ఇంకా చాలా హర్డిల్స్ రాబోతున్నాయి. అది ఎలాగ ఉండేది. విషయం ఏమిటి, నువ్వు ఒకరిని చంపేశావు సంశయం లేకుండా, కానీ దాని రిపర్కాషన్స్లో నువ్వు చచ్చిపోతావు. ఇది తప్పు. అంటే నువ్వు సంశయం లేదు అని ఏది పడితే చేస్తే నీవు సఫర్ అవుతున్నావు అనుకో, నువ్వు సంథింగ్ రాంగ్ చేస్తున్న అర్థం. సో అల్టిమేట్గా నీ బాడీ మైండ్ సఫర్ అవ్వకూడదు. ఇది ఎప్పుడు ఎరకగలిగి ఉండాలి. అంతే తప్ప నాకు సంశయం లేదు అని గోడ కుదుకున్నావు అనుకో, తల పగులుతుంది. నీ సంశయం లేని స్థితి నీ చావు తీసుకొచ్చింది. ఇప్పుడు నేను సంశయం లేకుండా నేను ఏమన్నా ఆర్గ్యూ చేస్తాను తెలుస్తుంది, అది వాడు వచ్చి తిట్టాడు. సో నీవు సఫర్ అవ్వకూడదు. ఈ ప్రకృతిలో ఏ ప్రాణి కూడా తన్ను తాను ఇబ్బంది పెట్టుకోదు. గమనించినవా? సంశయం లేని యొక్క చివరి స్థితిలో యూ సెక్యూర్ యువర్ సెల్ఫ్. నిరంతరము ఈ విగ్రహము తర్వాత మనస్సు రెండు బాగుంటట్టు చూసుకుంటారు. అక్కడి నుంచి అన్నీ ఆపరేట్ చేస్తావు. అదే చెప్తున్నావు, నువ్వేం మూల కూర్చోవట్లే. ఎవ్రీథింగ్ యు ఆర్ డూయింగ్, బట్ యు ఆర్ మేకింగ్ షూర్ దిస్ ఈజ్ ప్రొటెక్టెడ్. నీకేం బాడీ గార్డ్స్ లేరు. ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రకృతి ప్రొటెక్ట్ చేస్తుంది. నీ క్లారిటీ ఆఫ్ థాట్ ప్రొటెక్ట్ చేస్తుంది. నీ యొక్క రియలైజేషన్ జీవితం గురించి అది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది ఒక స్టేట్మెంట్తో తేల్చిపడే విషయం కాదు, కానీ ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఎప్పుడు రాశాడు, ఒక టైంలో అంటే నేను ఎంతో ట్రై చేసినా కానీ వస్తలేదు, అది ఆలస్యం అయిపోయింది,
కొంచెం ఎర్లీగా తెలిసింటే బాగుండు. ఇది సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గర్ల్ ఫ్రెండ్ ఉండదు, ఎవరో చెప్తారు ఇట్లా పర్స్ వేస్తే ఆ అమ్మాయి వచ్చి ఆ పర్స్ తీసి నీకు ఇస్తుంది, అట్లా ప్రేమలో పడవచ్చు నేను పిచ్చి సలహా ఇస్తే వాడు పర్స్ వేసిన తర్వాత ఒక ముసలాం వచ్చి బాబు అని అంటది. ఒక్క 35 ఏళ్ళ క్రితం నువ్వు వచ్చి కలిసింటే బాగుండేది అంటాడు వాడు. అంటే లేట్ అయిపోయింది. నువ్వు అనుకున్నట్టు ఒక అమ్మాయి వచ్చింది, వంగింది, పర్స్ తీసింది, ఇచ్చింది, కానీ ఆమె ముసలాం అయింది. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? అట్లా జీవితం చాలా అర్థం చేసుకున్నావు, కానీ పళ్ళు ఊసిపోయినాయి, కళ్ళు కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? అందుకే అన్నీ తెలుసుకుంటూ పోకు. ప్రపంచంలో నువ్వు ఒక ప్రొఫెసరో గిఫెసరో ఏదో అయితే నువ్వు తెలుసుకోవాలి, అది ప్రాపంచికంగా నీ వృత్తి కోసం. జీవితం గురించి కొన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఏం తింటావో తెలుసుకో, ఎట్లా పడుకుంటావో తెలుసుకో. జీవితం గురించి కొన్ని స్పష్టత ఏదో మీ అవగాహన నుంచి కొన్ని చెప్పండి. ఇదంతా చెప్పిన మొత్తం మళ్ళా ఇందులోనే మొత్తం ఇంక్లూడ్ అన్నీ అంటే రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్పేసిన. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. అట్లా అంటే తొందరగా అర్థమయ్యి సంశయం లేని స్థితి ఎక్కువ జీవించాలంట. నేను లైఫ్ అంతా పోరాడొద్దు లైఫ్ తోటి. ఎంతకని పోరాడు, ఎంతకని తెలుసుకునేది ఏందిరా? సమాచారం తెలుసుకుంటావు అంతే. నువ్వు నీ గురించి నువ్వు తెలుసుకునేది ఏం లేదు, ఆమె ఓకే అని తెలుస్తుంది అంతే. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. నేను బాగున్నానని తెలుసు, నాకు పాలిటిక్స్ తెలియదని తెలుసు. పాలిటిక్స్ తెలియనంత మాత్రం నువ్వు బాగాలేనట్టు కాదు, అది సంబంధించిన విషయం కాదు. అది నువ్వు వేసుకునే షర్ట్ వేరే, అవునా కాదా? ఇప్పుడు షర్ట్ బాగాలేదన్నారు, నిన్ను బాగాలేదనలేదే. నీ ముఖం బాగాలేదన్నారు, నీ శరీరాన్ని అన్నారు, నిన్నెక్కడ అన్నారు? అదే తెలుసుకో. అంటే నేను అన్నిటికీ అతీతం. ఆ స్థితి అటువంటిది. తెలుసుకోవాల్సిందే, ఎప్పుడొకప్పుడు అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ అది, షర్ట్ అయినా నీ మొహమైనా ఒకటే. ఎవడందరూ కొంచెం మొహం బాగాలేదు, కోతులాగా ఉన్నావు, ఓకే, నీకు అట్లా అనిపిస్తుంది. అట్లా అంటే నీకేం బాధ? నాకేం బాధలేదు. వాడు నా బాడీని అన్నాడు, బాడీని నిరంతరం మారుతుంటుంది అని తెలుసుకున్నాను నేను. బాడీతో నాకు ఐడెంటిఫికేషన్ లేదు. ఉదాహరణకి ఎవరన్నా షర్ట్ అంటే కూడా కోపడతారు కదా, వాడు షర్ట్తో ఐడెంటిఫికేషన్ వచ్చింది. మరి అట్లనే ఐడెంటిఫికేషన్ దేంతో ఉందో మొత్తం తీసేస్తే నువ్వు మిగులుతావు లాస్ట్. అది అనిర్వచనీయం. అది ఎట్లా చెప్తాం? ఈరోజు ఒక షార్ట్ పెడతా చూడు. నేను చెప్పిన ఒక టాక్లో శ్రీపతి గారు తీసి దానికి ఒక టెక్స్ట్ పెట్టి ఒక మంచిగా ఉంది అది. అంటే అన్నీ నావనిపించి, అన్నీ నాకే కావాలనిపించి, అమ్మాయిని వద్దునైనా కొన్ని ముఖ్యమైన ఉంటే చాలనిపించి, ఈ ముఖ్యమైన వీడు వద్దు, ఇది ఒక్కటి చాలనిపించి, ఇప్పుడు ఆ ఒక్కటి దాన్ని ప్రొటెక్ట్ చేయాలనిపించి, అది లేకపోతే నేను బతకలేదనిపించి, అది లేకపోయినా బతకలేదు అనిపించేది, అట్లా ఏం అనిపిస్తలేదు అనిపించి, అది ఉన్నా ఏం కాదు, లేకపోయినా ఏం కాదు అనిపించి, చివరికి ఏం వద్దునైనా నేను ఆనందంగా ఉంటే చాలనిపించి, ఈ ఆనందం పోకుండా చూసుకోవాలని నువ్వు రకరకాలుగా పరిశీలన అవ్వాలనిపించి, చివరికి అసలు ఏమీ లేదు అసలు అమ్మ అనిపించి, కానీ ఇది ఎవరికో చెప్పాలనిపించి, అసలు ఎవ్వరికి ఏం చెప్పొద్దు అనిపించి, చివరికి అట్లా మౌనం అయిపోతుంది. ఇది 90 ఏళ్ళకి కాకు. ఇది నెక్స్ట్ 1 or 2 yearsలో కంక్లూజన్కి వచ్చి వాట్ యు ఆర్. మిగతా విషయాలు కంక్లూజన్కి రాకు. నాకు పాలిటిక్స్ తెలియదు, తెలుసుకుంటాను. బుక్ రైటింగ్ తెలియదు, నేర్చుకుంటాను, ఐ ట్రై. ఇంకా దీనికి నీ మూలం ముడిపెడతలేవు, నువ్వు క్లియర్గా ఉన్నావు. ఉదాహరణ, చిల్లి గవ్వలేదు, నీకు ముడి మీద చినిగిపోయిన బట్టు ఉంది, ఏమి లేదు, నీకు బంధువులు లేరు, ఎవ్వరు లేరు, బట్ క్లియర్గా ఉన్నావు. ఇట్లా నేను బాగున్నాను, బట్టలు చినిగిపోయాయి, నేను ఈ సంవత్సరం పనిచేయని కారణంగా నేను మనీ ఎర్న్ చేయలేదు, బట్ ఐఎమ్ అబ్సల్యూట్లీ గుడ్ అని చెప్పే స్థితి ఉంది. ఇంత ప్రపంచంలో ఇంత డెవలప్ అవుతున్నారు. అవును, డబ్బులు నా దగ్గర లేవు, బట్ నేను చాలా బాగున్నాను. త్వరలో వర్క్ చేస్తాను నేను, ఇప్పుడు నాకు చేయాలని లేదు, చాలా బాగున్నాను. నేను వర్క్ చేసినా బాగుంటాను. అసలు ఏమి లేకపోతే ఇంత బాగున్నా, నా దగ్గర డబ్బు వస్తే ఇంకా ఎట్లుంటే చెప్పండి, ఆబ్వియస్గా ఇంకా బాగుంటాను. అందుకని మీరు సూపర్ఫిషియల్గా చూస్తున్నారు. మీ దగ్గర అన్నీ ఉన్నాయి, మీరు బాగున్నారా? చూడు ఎట్లుంటుంది. ఏమి లేదు నా దగ్గర, బాగున్నాను. జస్ట్ డబ్బు తీసి ఇంకా ఎవడన్నా లాజికల్ పర్సన్ వచ్చి, ఇవి జరిగే నా లైఫ్లో కాదు చెప్తున్నా. లాజికల్ పర్సన్ వచ్చాడు అనుకో, సరే నీ దగ్గర ఉన్న డబ్బు నా దగ్గర ఉంటే పక్కన పెడితే నీకు నాకేమిటి తేడా చెప్పు. ఇప్పుడు నా బట్టలు ఇప్పేస్తే చినిగిపోయింది, నువ్వు వేసుకున్న కోట్ ఇప్పి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? అవి పై విషయాలు కదా. నేను నా గురించి చెప్తున్నా, నా దగ్గర ఉన్న వాటి గురించి కాదు.
జమీన్ ఆసన ఫరక్ ఉంది. అందుకని నేను ఒక మాట చెప్పగానే నీకు అర్థం కాలేదు కాబట్టి నువ్వు మళ్ళీ చర్చిస్తున్నావు కాబట్టి ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది. ఐ డోంట్ కేర్ అబౌట్ యువర్ మనీ, ఫక్ ఆఫ్. 2, నేను అడుక్కు తిన్నా సరే నీ దగ్గర ₹1 కూడా తీసుకోను. నవ్ యూఆర్ ఫ్రీ ఫ్రమ్ మీ, దొబ్బేయింగా. డోంట్ వేస్ట్ మై టైం. నాకొద్దు. నేను ఏదేమైనా సరే నీ దగ్గర మనీ తీసుకోను, నిన్ను ఏ సహాయం కోరను, నేను నా నుంచి నిన్ను విముక్తి చేస్తున్నా, దొబ్బే. అట్లా ఎప్పుడెప్పుడైనా ఘోరంగా నన్ను అట్లా మాట్లాడితే డిస్టర్బ్ అయ్యే వాళ్ళు ఇప్పుడు నాకు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి 100% తెలుసు నేను అప్పుడు అట్లే ఉన్నా, ఇప్పుడు అట్లే ఉన్నా. నా మూల స్థితిలో మార్పు లేదు. నాకు కారు వచ్చింది, కారు పోతే బాధపడతామైంది. ఎంత పిచ్చి అది. కారు ఉంది, పోయింది, మనకేం సంబంధం. నెక్స్ట్ ఆ కారు బదులు మంచి కారు రావచ్చు, ఆ కారు బదులు మొత్తం అప్పులయ్యి లేదా పైసలన్నీ పోయి, అప్పులు కావాలి ఎప్పటికీ, అది అజ్ఞానం. పైసలన్నీ పోయి మారుతి కారు కొందాం. నీ స్థితిలో ఏం మార్పు ఉంటుంది? కారుతో ఐడెంటిఫై అయితే కదా ఒకప్పుడు వర్ణాల్లో తిరిగాను, ఇట్లా టైం బ్యాడ్, ఇదంతా గలీజ్. ఇది నీకు అర్థం కాదు. అట్లా కాకుండా అసలు కారు జస్ట్ టైర్లు ఉంటుంది, నిన్ను ఒక చోటుకి తీసుకుపోతుంది అంతే. దానికి నీ ఐడెంటిటీకి ఏం సంబంధం? ఒక్కటి చెప్తా, నువ్వు నిజంగా బాగుంటే కారుకి అందం వస్తుంది. అరే నేను చూసినారా, అది డొక్కు కారు, ఏం దిల్ కోరికే బయటతావు, వేరే ఉంటుంది కథ. నువ్వు క్లియర్గా ఉన్నావు అనుకో, అంతా సెట్ అయిపోతుంది. సో ఢిల్లీ ఎక్కడుంది చూద్దాం, అదా చూపిరా. బీజేపీ ఈజ్ గోయింగ్ టు విన్. నేను మొట్టమొదటిసారి చాలా రోజుల తర్వాత కోరుకున్నా అరవింద్ కేజ్రీవాల్ తప్పకుండా ఓడిపోవాలని. అంటే నేను ఎప్పుడు ఎవరి గురించి అట్లా వ్యాఖ్య చేయను, నా మైండ్లో థాట్స్ రావు. కానీ ఒక రాజు దుర్మార్గుడైతే మొత్తం రాజ్యం భ్రష్టుపడుతుంది. ఓన్లీ అధికారం తప్ప ఒక మనిషికి ఏది తృప్తినిదని తెలుసుకుని నేను చాలా బాధపడ్డా. ఇప్పుడు ఒక భర్త అయితే ఓకే, భార్యకు నష్టం. కానీ నేను ఒక ముఖ్యమంత్రి ఓన్లీ అబద్ధాలు చెప్తున్నాడు, అబద్ధాలు. అసలు లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు ఒకప్పుడు వాళ్ళకు కూడా కొన్ని నీతి నియమాలు ఉన్నారా బాబు. అమ్మో, ఆయనకు దండం, ఆయన పాలిటిక్స్కో దండం. మన భారతదేశం అటువంటి పొలిటీషియన్స్ ప్రతి రాష్ట్రంలో ఉన్నారనుకో, దేశం నాశనం అయిపోతుంది. ఎందుకంటే జస్ట్ వాళ్ళ స్వార్థం చూసుకుంటారు. మిగతాది ఏది వచ్చినా ఏది పోయింది, నేను చచ్చిపోయే వరకు అప్పులు గిప్పులు చేస్తా, నేను చచ్చిపోయిన తర్వాత క్యా ఫరక్ పడుతుంది. ఇది డేంజరస్ ప్రెసిడెంట్ కదా. ఓకే, సంశయం లేని స్థితి ఉంది. ఇంకోటి, చాలామందికి ఈ అపోహ ఉండదు, సంశయం లేదంటే చెప్పు కంప్యూటర్ ఎవడు కనుక్కున్నాడు. అది నాకు తెలియదు. నేను చెప్పేది నా గురించి నాకు సంశయం లేదని. ఈ చిన్న తేడా తెలియదు జనాలకి. నాకు చాలా విషయాలు తెలియదు, అవి వేరే. సంశయం అంటే నేను ఏదో సమాచారం ఉన్నా లేకున్నా నీవు ఉన్నావు, దేశాలు ఉన్నా లేకున్నా నీవు ఉన్నావు, ఈ భూమి మీద మనుషులు ఉన్నా లేకున్నా నువ్వు ఉన్నావు, మధ్యాహ్నం భోజనం ఉన్నా లేకున్నా నీవు ఉన్నావు, బట్టలున్నా లేకున్నా నీవు ఉన్నావు, భాష ఉన్నా లేకున్నా నీవు ఉన్నావు, మత గ్రంథాలు ఉన్నా లేకున్నా నీవు ఉన్నావు. దానికి నేనున్నాను అటు, దానికి సంశయం లేదు, అది బాగుంది అంతే, అంతకు మించి వేరేం లేదు. అట్ట సంశయం లేని స్థితిలో కదలడమే జీవితం. ఇప్పుడు మనం జలపాతం చూస్తాం, జలపాతం అంటే ఎందుకు చూడడానికి పోతారు? నయాగరా జలపాతం కాదు, నువ్వు చెంబులకి నీళ్ళు పోస్తే కూడా జలపాతమే, జలము పాతమైంది. కానీ ఆ స్కేల్. రెండోది డౌట్లెస్గా దుంకుతుంది. అదే చెప్తున్నా, అది కంటిన్యూస్గా కొనసాగుతుంది, వేరే వాడి ప్రమేయం లేదు. అందుకని మనిషి ఆ స్కేల్ అట్రాక్ట్ చేస్తుంది. సో అట్రాక్ట్ చేసేది వాటర్ కాదు, ఏమీ కాదు, ఆ జంప్ నచ్చుతుంది. అంతెందుకు సినిమాల్లో కూడా హీరో క్యారెక్టర్స్ చాలామంది ఉంటారు. ఒకడు వెళ్ళి హీరోయిన్కి అందరి ముందు ఐ లవ్ చెప్తాడు, వాడిని హీరోయిన్ ప్రేమిస్తుంది. ఆ డౌట్లెస్ సంశయం లేని స్థితి, అదేమో పనికిరాని విషయాల గురించి. ఇదేమో మనం చెప్పేది వేరే ఆస్పెక్ట్. నా ఉద్దేశం పోయి ఎవరిని పడతాడో గీకమని కాదు, గీకొద్దు. యాక్చువల్లీ గోలున్నవాడు అసలే గీకొద్దు.